హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. బిగ్ బాస్ సీజన్ 8లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. అవేంటంటే అనారోగ్య సమస్యలతో గంగవ్వ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అలాగే నిన్న ఆదివారం అవడంతో హౌస్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసి బయటకు పంపించేశారు బిగ్ బాస్. ఇలా ఈసారి అయితే డబుల్ ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. ఇక నిన్నటి ఎపిసోడ్లో హరితేజ హౌస్ నుంచి ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. ఇక లేటెస్ట్ ఎపిసోడ్లో నామినేషన్స్లో ఉన్న వారిలో ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చాడు నాగార్జున. చివరికి యష్మి అండ్ హరితేజ, వీరిలో హరితేజ అయితే ఎలిమినేట్ అయిపోయిందనమాట. బట్ బయటికి వస్తూ హరితేజ తన రియల్స్ క్లాన్ వాళ్ళనైతే హక్ చేసుకుని మరీ కన్నీళ్ళు పెట్టుకుంది. అందరినీ మిస్ అవుతున్నానంటూ చాలా బాధగా ఉందని ఎమోషనల్ కూడా అయిపోయింది. అండ్ హరితేజ అలాగే విష్ణుప్రియ కూడా, హరితేజ బయటకు రాగానే విష్ణుప్రియ కూడా ఎమోషనల్ అయిపోయింది, ఏడ్ చేసింది. అలాగే హరితేజతో పాటు గేట్ వరకు వెళ్ళిన నిఖిల్ కూడా నిన్ను చాలా మిస్ అవుతాను అంటూ ఒక డైలాగ్ అయితే వేసేసాడు. దానికి నువ్వు నన్ను ముందు అనుమానించావు అని చెప్పేసింది హరితేజ. ఆ తర్వాత స్టేజ్ పైకి వచ్చిన హరితేజకు తన జర్నీ చూపించాడు నాగార్జున. తాజాగా జర్నీ చూసి ఆనందించింది, కానీ చివర్లో తన కూతురు వీడియో చూసి చాలా ఆనందంగా ఫీల్ అయిపోయింది. మొత్తానికి పాప దగ్గరికే వెళ్తున్నావు కాబట్టి హ్యాపీ అనుకుంటా అంటూ నాగార్జున అన్నారు. అలాగే 5 మాస్కులు తీసేయమని నాగార్జున చెప్పేసరికి దానికి ముందుగా అవినాష్ మాస్క్ తీసేసింది హరితేజ. అందరినీ నవ్విస్తూ మా మనసుల్ని గెలుచుకున్నావు, కానీ నీ ఎమోషన్స్ ఏంటి, కోపం అనే ఆవేశం ఏది, అసలు నీ ఎమోషన్స్ ఎక్కడ చూపిస్తున్నావు, ఇవన్నీ కనిపించాలి అని చెప్పుకొచ్చింది. అండ్ నువ్వు రియల్ గా ఆడాలి అని చెప్పింది. ఆ తర్వాత రోహిణి మాస్క్ అయితే తీసేసింది. అండ్ నువ్వు నీ ఒపీనియన్ బయటకు వచ్చి చెప్పాలి, ఏదో గుడ్డు లోపల ఉన్నట్టుగా ఉంటుంది ప్రతిసారి అంటూ చెప్పుకొచ్చింది. అండ్ ప్రతిదానికి హౌస్ లో ఏడవకు, ఏది హార్ట్ కి తీసుకోకు, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు అని చెప్పింది. ఆ తర్వాత తేజ పేరు చెప్పింది. నీ పర్సనాలిటీని బయటికి చూపించైతే చెప్పింది, కానీ మరి ఎలాంటి పర్సనాలిటీ అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఆ తర్వాత ప్రేరణ గురించి చెప్పుకొచ్చింది హరితేజ. కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నా కూడా నీలో కొన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి, అవి కూడా బయట చూపించు అని చెప్పింది. బట్ బాగా ఆడాలని కూడా చెప్పిందండి. అండ్ చివరిగా నిఖిల్కి చెప్పేసరికి ఇప్పటికైనా ఆ ముసుగు తీసేయి, నీ ఎమోషన్స్ని దాచుకోకు, ఎలా అనిపిస్తే అలా ఉండు, కోపం వస్తే కోపం చూపించు, సంతోషం అనిపిస్తే సంతోషంగా ఉండు అని చెప్పుకొచ్చింది హరితేజ. మొత్తానికైతే ఈసారి బిగ్ బాస్లో హరితేజ అయితే ఎలిమినేట్ అయిపోయింది. బట్ నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బిగ్ బాస్ బాగుంటుంది అనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.